ఇప్పుడు పెళ్లి కళ నీ మొహంలో ఇంకా ఎక్కువగా కనపడుతుందే పద్మావతి. అవును చేజీ, నుదుటున్న కళ్యాణ తిలకం, భాసికం, చేతిలో కొబ్బరి బొండం, కాళ్లకు పారాణి అన్నీ కూడా పద్మావతికి ప్రత్యేకమైన అలంకరణలుగా కనబడుతున్నాయి. పద్దు, ఎంత ముద్ద చేస్తున్నావే! వెంకీ గారి చేత మూడు ముళ్ళు నువ్వు ఎప్పుడెప్పుడు కట్టించుకుంటావా అని నాకే చాలా తొందరగా ఉంది. అమ్మలివేలు, నువ్వు నంది అవార్డుకి ఎక్కువ, ఆస్కార్ అవార్డుకి తక్కువగా నటింతున్నావు బాబా. ఇంకెంతసేపే? ఇంకో గంట అయితే మంగళసూత్రాలు మెళ్ళో ఉంటాయి. నా బిడ్డెవరో కనిపెడతాను అనుకుంటూనే కళ్యాణ మండపం వరకు వచ్చేశాను. పద్మావతి నా కూతురో కాదో ఎలా కనిపెట్టాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? సరే సరే, టైం అవుతుంది, నడవండమ్మా. ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టే కదా చేసుకుంటుందా. నేను అడిగింది మీ అక్కని. అక్కనా? ఎందుకలా అడిగావు రాముడు? కూతురు పెళ్ళంటే తల్లి తెగ ఆరాట పడుతుంది. ఇది చూడు, జబ్బు కోళ్ళ ఎలా ఉందో. అమ్మెప్పుడు అంతే కదా నాన్నా. ఒరేయ్, శుభమా అని పెళ్లి మండపం దాకా తీసుకొచ్చాం. పెళ్లి కూతుర్ని ఇక్కడ ఆపుతావేంట్రా? పదండి పదండి. పదండి. పదండి పదండి. అమ్మ పద్దు. పద్దు, ఏమైందమ్మా? అమ్మ పద్మావతి, బోర్డు చాలా బాగుంది కదా, అది మరి చిట్టిబాబు టేస్ట్. ఏమైందమ్మా, బోర్డు వంక అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న. వెంకీ వెడ్స్ పద్మావతిలో వెడ్స్ తల్లకిందులయ్యాయి నాన్న. ఒరే తల తెక్కు వెదవా, నువ్వు నీ తల తెక్కు పనిలోని వెళ్ళి సరిగ్గా సెట్ చేయి. ఇందాక మీ సెట్ చేసినప్పుడు బాగానే ఉన్నాయి బా, మళ్ళీ ఎవరికైనా. నువ్వు ఆగు మావయ్య. అలివేలు, నువ్వైతే బాగా సెట్ చేస్తావు. వచ్చి పెట్టవా? నేనా? నువ్వే రామ్మా, పద్మావతి కోసం ఏమని చేస్తానంటావు కదా, నాలుగు అత్రాలు సెట్ చేయలేవేంటి? వచ్చి సెట్ చేయి. రా అలివేలు. నీ చేత్తో నువ్వే సెట్ చేయాలి వెలు. ఓకే ఓకే. ఏంటి ఆలోచిస్తున్నావు? సెట్ చెయ్యి, నాకంతా మంచి జరుగుతుంది. చెయ్యాలి వెలు. నేను చెడగొట్టిన దాన్ని నా చేత్తోనే సరి చేస్తుంది. దీనికి నా పైన అనుమానం వచ్చిందా? సెట్ చెయ్యి. అయిందా? బాగానే చేశానా? బాగానే చేసావు. అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నా పెళ్లికి ఎలాంటి గండాలు అడ్డుపడకూడదని. ఎంత చిన్న గండానికే ఫీల్ అవుతున్నావు? లోపల పెద్ద గండ ఉంది కదా. అదే అదే పద్దు, సుభద్రత శ్రీధర్ మావేళ్ల కొడుకే వెంకీ అని తాళి కట్టడానికి ముందే చెప్తా అన్నావు కదా, దాని గురించి అంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి టెన్షన్ పడకుండా పెద్ద వాటి మీద కాన్సంట్రేట్ చేయి.
నేను అన్ని విషయాలలో క్లారిటీగా ఉన్నాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను బావ పీటల మీద కూర్చోటం ఖాయం. ఎన్ని అవాంతరాలు వచ్చినా బావ చేత తాళి కట్టించుకోవడం తథ్యం. నా కోరిక కూడా అదే కదా పద్దు, అదే. అమ్మా టైం అవుతుంది, రండి. పదండి పదండి రండి. తీసుకురావే. మండపంలోకి వెళ్లే ముందే పసికను అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. అమ్మ పద్దు, పద్మావతి జాగ్రత్త అమ్మా. ఏం కాలేదు కదమ్మా? లేదు నాన్న, ఏం కాలేదు. కాలికి చీర అడ్డుపడినట్టుంది నాన్నగారు. జాగ్రత్తగా చూసి నడువమ్మా. వైశాలి, సమయానికి వచ్చి నా కూతురు కింద పడకుండా చాలా మేలు చేసావమ్మా. అయ్యో పర్లేదయ్య గారు, అది నా బాధ్యత కూడా. టైం అవుతుందే పద్మావతి, పదండి పదండి. ఆ, రండి. సరే, పదమ్మా. కొంపతీసి పద్మావతి వైశాలి కూతురా? అందుకే వచ్చి పద్మావతిని పట్టుకుందా? అయ్యి బాబోయ్. రండి రండి రండి, లోపలికి వచ్చండి. అమ్మవాళ్ళండి. రేయ్ చిట్టే, నోడి విరిగిపోయింది. రేయ్ చిట్టే. బా అన్ని పనులు సగసగా జరిగిపోతాయి బా, జరిగిపోతున్నాయి. నువ్వేం టెన్షన్ పడక. రేయ్, నేను టెన్షన్ పట్టమేంట్రా? అయినా ఏర్పాట్ల గురించి కనుక్కోవడానికి పిలవలేదు. మరి వెంకీ వాళ్ళ అమ్మ నాన్నలు వస్తారంటావా? సంబంధం గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు రాజమండ్రిలో మిస్ అయ్యారు. నిశ్చితార్థానికి వస్తానన్నారు, అప్పుడు మిస్ అయ్యారు. మృత్యుంజయ యాగం అప్పుడు మిస్ అయ్యారు. ఇలా ప్రతి ముఖ్యమైన ఘట్టాలప్పుడు మిస్ అవుతూనే ఉన్నారు. కనీసం పెళ్లికైనా వస్తారా? కొడుకు పెళ్లికి రాకుండా ఎలా ఉంటారు బా? పెళ్లిలో అన్ని తంతులప్పుడు అమ్మ నాన్నలు ఉండాలి కదా. వియ్యంకులతో మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వియ్యంకులకి ఇప్పటి వరకు అమ్మాయి తల్లిదండ్రులుగా నా తరపు నుంచి చిన్న కాను కూడా పెట్టలేదు. వాళ్ళ కోసం చాలా చెయ్యాలరా. వాళ్ళు నీ దగ్గర నుంచి ఆశించే వాళ్ళు కాదు బా, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళెవరో నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావేంట్రా? అంటే బావా అది తెలుసా? ఎవరో చెప్పరా? అంచనా అంచనా అంటే ఎంకిని బట్టి ఎంకి తల్లిదండ్రులు కూడా మంచోళ్ళు అయి ఉంటారని అంచలేనమాట. అంతే బా. ఆయన మన ఇంకే ఏమి ఆశించేవాడు కాదు కాబట్టి ఆ బుద్ధులు ఖచ్చితంగా ఆడి తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉంటారని అనుకుంటాను బా. అలాంటి వాళ్ళు నీతో ఇవి అందుకోవటమే మహాభాగ్యం అనుకుంటారు. నువ్వు నీ కూతుర్నే పెద్ద కానుకకి ఎత్తనావు, అంతకంటే ఇంకేం కావాలి వాళ్ళకి. నిన్న అన్నయ్య అని పిలవడమే ఎంకి తల్లి మహాదృష్టంగా భావించదే. ఏంటి? అదే అదే బావా, ఇప్పుడు ఎంకి తల్లి నీకు సెల్లులు వరుస అవుతుంది కదా, అందుకని అన్నమాట. సరే సరే, వియ్యంకులు వాళ్ళని తొందరగా రమ్మని అబ్బాయి చేత ఫోన్ చేయించు. అలాగే బా. బావ ఎంకి వచ్చే
ఈడేంటి ఇలా డైరెక్ట్ గా అందరినీ తీసుకొచ్చేస్తున్నాడు? బావుకి ఇప్పుడే నిజం చెప్పేస్తాడేంటి? ఏంటమ్మా అలా చూస్తున్నావు? పద. వెంకీ ఎందుకో కోరి కోరి సమస్యకు ఎదురెళ్తున్నట్టుందిరా. ఇక్కడ దాకా వచ్చి ఇంకా అలాంటి మాటలు ఎందుకమ్మా? అమ్మా, మేనేజర్ గారు బ్యాంకు లెక్కలోనే కాదు అన్ని లెక్కలోనే కరెక్ట్గానే ఉంటారు. మీరేం భయపడకండి, పదండి. బావ చూడకుండా టేపు తీసిపోలే. నా మాట విను. ఇంకేం మాట్లాడకమ్మా, పద. పదండి. పద. చూసేసాడు. ఇక జరగబోయేది పెళ్లి కాదు, ఈ యుద్ధమే. బావాది అమ్మా నాన్న లేరు బాబు. అడుగుతుంటే దిక్కులు చూస్తున్నావేంటి బాబు? అది అది అమ్మా నాన్నల గురించి అడుగుతుంటే చెప్పవేంటి బాబు? అది అంటే సారాల అమ్మా నాన్నలు మరి కొంతమంది బంధువులతో కలిసి వేరే బండిలో వస్తున్నారు సార్. అవునా బాబు? అవును. అవునవును, అవును సార్. అబ్బాయిని అడుగుతుంటే నువ్వు చెప్తావేంటి? అమ్మా నాన్నలు ఇంకా రాలేదు కదా సార్, అందుకే చెప్పడానికి సార్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు చాలా ఫంక్షన్స్ కి రాలేదు. పెళ్లికి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. అలాగే సార్, అలాగే. రే చిట్టి, బా అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళి. అలాగే బా, రండి. వెళ్ళు బాబు. వద్దు, మేం తర్వాత వస్తాం. నువ్వు వెళ్ళరా ప్లీజ్ రా, వెళ్ళు. డైరెక్ట్ గా అలా తీసుకొచ్చేసరికి గుండాగినంత పనేంద్రా బాబా. పద్మావతి కన్నా ముందు నువ్వు తొందరపడి గందరగోళం చేయకు. వెంకీతో పాటు మనం చూసుంటే మీ అన్నయ్య రియాక్షన్ ఎలా ఉండేదో ఏంటో. చక్కగా పెళ్లి చేసుకోకుండా మన గురించి చెప్తామని అటు పద్మావతి ఇటు వెంకీలు మొండి పట్టు కూర్చున్నారు. ఏం జరుగుతుందో ఏంటో. అబ్బబ్బబ్బబ్బబ్బా. రా బామ్మ. ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్. అబ్బా రా. ఆగవే. ముసల్దాన్ని అనుకున్నావా, ముమైత్ ఖాన్ అనుకున్నావా? ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్ళిపోతున్నావు? ఆ, ఈ వయసులో కోరిక ఒక్కటే తక్కువ. అది సరే గాని ఎందుకు లాక్కొచ్చావో చెప్పు. ఆ వైశాల్ ఎట్టెళ్ళిందో కనిపించటం లేదు బామ్మ. ఏదో ఒక మూలన ఉంటుందిలే. ఇప్పుడు దాని గొడవ ఎందుకు మనకి? పద్మావతే వైశాలి కూతురని నేను ఫిక్స్ అయిపోయాను. ఎలాగే? అంజనం వేసేవాళ్లు కూడా నీలా గట్టిగా చెప్పలేరు. నువ్వు దాని కళ్ళం చూసి అలా ఎలా అనుకుంటున్నావు? కళ్ళం చూసి కాదు బామ్మ, మరి కామన్ సెన్స్ తో ఆలోచించా. అదెలా? పద్మావతి కూతురు కాబట్టి పిలవని పెళ్లికొచ్చింది. అదే అలివేలు కూతురు అయిందంటే అసూయత వచ్చిండేది కాదుగా. అది నా లెక్క. ఏమైంది? ఇక్కడికెందుకు లాక్కొచ్చారు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేం చేశాను? కరెక్ట్ కాదమ్మా. నేనేం చేశాను చెప్పకుండా కరెక్ట్ కాదంటారేంటి? కాలుతో చీరను తొక్కి పద్మావతిని కింద పడేయాలని నువ్వు చేసిన ప్రయత్నం నేను చూశాను. నేనెందుకు అలా చేస్తాను? మీరు చూసింది కరెక్ట్ కాదు. అవునా? అయితే సర్పంచ్ గారు సుభద్ర గారిని మెడపట్టుకుని బయటకు గెంటేసినప్పుడు నువ్వెందుకు ఆనందపడ్డావు?
నిశ్చితార్థం రోజున చిరెందు కాల్చావు? నీకు దండమే బాబు. నువ్వెటు ఈ పెళ్లిని సంతోషంగా చూడలేకపోతున్నావు. నన్నైనా మనసారా చూసుకోనివ్వవే. అది కాదు బామ్మ. అబ్బా, ఇంకేం మాట్లాడకు రా. బామ్మ, ప్రతి విషయంలోనూ తోడుపుట్టిన దానిపై పక్షపాతం చూపిస్తున్నావెందుకు? అసలు ఎందుకింత బాగా? తప్పు కదూ? నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. బంధువులా పెళ్లికొచ్చావు. బంతిలో కూర్చొని భోంచేసి వెళ్ళు. అన్ని విషయాల్లో తల దూర్చుకు. మంచి మాటలు చెప్పినప్పుడు వినాలమ్మా. నాకు మంచి అనిపించిందే. నా దృష్టిలో మంచిది. ఎదుటి వాళ్ళు చెప్పింది కాదు. తల్లి లాంటిదని చెప్తున్నాను, వినమ్మా. నువ్వు తల్లివేంటి? ఏదో కూతుర్ని దూరం చేసుకున్న బాధలో ఉన్నావని తల్లి స్థానం ఇచ్చాం. అంత మాత్రాన తల్లి వైపోయినట్టు ఫీల్ అవ్వకు. నేను నువ్వు ఎంత పెద్ద మాటన్నా తట్టుకుంటాను. పద్మావతి విషయంలో శత్రువులా ఎందుకు ప్రవర్తిస్తున్నావో ఒక్క మాట చెప్పు చాలు. అది మంచో చెడో నేను చెప్తాను. నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మంచి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అయినా నువ్వు నన్ను ప్రశ్నించడం కాదు, నేను నిన్ను అడుగుతున్నాను. సమాధానం చెప్పు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూసి మా అమ్మ ఎందుకు భయపడుతోంది? గోరింటాకు ఫంక్షన్ కి రమ్మని చిట్టి మావయ్యతో ఎందుకు కబుర్ చేసింది? నీకు నా కుటుంబానికి మధ్య సంబంధం ఏంటి? ఎందుకు ఎప్పుడు చూసినా మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు? ఏం కావాలి నీకు? జానకి, అటు చూడు. పద్మావతి కూతురని కనిపెట్టేశానన్నావు. మరి అలిమేలుతో ఎందుకు మాట్లాడుతుంది? వైశాలి, అలివేల్తో ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు. పడిపోతున్న పద్మావతిని పట్టుకున్నావు. అది నీ కూతురు అనుకోవాలా? పక్కకి తీసుకొచ్చి అలివేల్తో మాట్లాడుతున్నావు. తను నీ కూతురు అనుకోవాలా? చెప్పవే, అసలు నిజం కనిపెట్టగల గుర్తేంటో చెప్పు. ఈ ప్రశ్నలు ఎప్పటికీ అడగనన్నారు, మరెందుకు అడుగుతున్నారు? మాటపై నిలబడరా? కూతురు గురించి తెలుసుకోవడం కాదు, ఏ ఖండంతోనూ పెళ్లాగిపోకుండా జరిపించండి. ఏయ్, అదేంటి అలా అంది? 20 సంవత్సరాల నుంచి దొంగల్లా దాక్కుంటూ మొహం చాడేసుకుంటూ బతుకుతున్నారు. ఇంకెంతకాలం అమ్మా? సమయం సందర్భం వచ్చేంత వరకు నాన్న. సమయం సందర్భం అనే వరాల్ని దేవుడు మీకోసం పైనుంచి పంపిస్తాడా? పంపిస్తాడన్న ఆశే మమ్మల్ని బతికిస్తోంది వెంకీ. 10 మంది పిల్లలకి దారి చూపించేవాడివి నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి నాన్న? వైద్యుడు కూడా తన బిడ్డకి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు భయపడతాడురా. మా భయం కూడా అదే. అమ్మ నాన్నలు చెప్పింది కూడా ఒకందుకు మంచిదే కదా సార్. ఏంటి మంచిది? అన్ని సంతోషాలకి నా తల్లిదండ్రులను దూరం చేస్తున్నాను, అది మంచిదా? చిన్న విత్తనం వేస్తే చెట్టయి నీడనిస్తుంది, ఆకలి తీరుస్తుంది, అవసరాన్ని తీరుస్తుంది. చిన్నప్పటి నుంచి నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న నా తల్లిదండ్రులకు అసలు నేనేమిచ్చాను? నా తల్లిదండ్రుల రుణం అసలు నేను ఎప్పుడు తీర్చుకుంటాను? ఏమిచ్చావా? ఇంత గొప్ప కొడుకుకి తల్లినైన వరాన్నిచ్చావు. నాకంతకంటే ఏం కావాలి? మరి నువ్వు జన్మనిచ్చావు, నేను ఈ కలని నెరవేర్చాలి కదా. ఏమైంది బావా? ఒక మేనకోడలిగా మీ అత్తమామల కోసం నువ్వెంతో చేశావు, చేస్తున్నావు కూడా. మరి కొడుగ్గా నేనేం చేయొద్దా? నాకు ఆ అదృష్టం లేదా?